ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఆల్రెడీ ఏపీ ఎలక్షన్స్ మూడో విడత ఎలక్షన్ కోడ్ లో ఎన్నికల కమిషన్ మూడో విడత ఎలక్షన్స్ లో మనకి ఏపీ మే 13 మనకి ఎన్నికలు అనేవి పూర్తవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్ అనేవి పూర్తయిపోవడం జరిగింది. కానీ ఎవరు గెలుస్తారు, కూటమి నెగ్గుకు వస్తుందా, వైఎస్ఆర్సీపీ నెగ్గుకు వస్తుందా అనేది సస్పెన్షన్ లో ఉంది. ఇప్పుడు మనకుండే సమాచారం ప్రకారం మనకు అందిందంటే ఏంటంటే కూటమిలో టీడీపీకి 105 సీట్లు, జనసేన 21 స్థానాలకి 15 సీట్లు, బీజేపీ 8 స్థానాలకి 5 సీట్లు, ఓవరాల్ గా చూసుకుంటే 125 స్థానాలతో కూటమి అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అన్నట్టు చెప్తున్నారు. ఇంకా రిమైనింగ్ 50 సీట్స్ 50 సీట్స్ అనేవి వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. చూడాలి మనం ఏం జరుగుతుంది అనేది. ఓవరాల్ గా చూసుకుంటే మనకి 125 సీట్లలో ఖచ్చితంగా కూటమి అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది ఆల్మోస్ట్ అన్ని సర్వేలు చెప్తున్నాయి. కానీ ఏంటంటే కొన్ని వైఎస్ఆర్సీపీకి ఎగ్జిట్ పోల్స్ అనేవి వాళ్ళకు అనుగుణంగా రాసుకొని వైనట్ 175 కి వన్ సైడ్ గా 145 150 అనే రేషియోలో వాళ్ళకి కావాల్సిన రేషియోలో వాళ్ళకి కావాలని చెప్పుకుంటున్నారు. కానీ ఏంటంటే వాస్తవాల్లోకి వెళ్తుంటే ఏంటంటే జనసేన పోటీ చేసిన 21 స్థానాలకు 15 స్థానాలు, బీజేపీ పోటీ చేసిన 8 స్థానాలకు 5 స్థానాలు అండ్ రిమైనింగ్ టీడీపీ ఏవైతే పోటీ చేసినాయో ఆ స్థానాలకి 105 స్థానాలు గెలుస్తున్నట్టు. ఓవరాల్ గా చూసుకుంటే మనకి 125 స్థానాలు అనేవి కూటమి అనేది గెలిచే అవకాశం కనబడుతుంది. ఇక్కడ గెలిచిన తర్వాత ఎవరు సీఎం అవుతారనే దాని మీద ఇప్పుడు చాలా మంది ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. మెయిన్ గా అయితే అందరూ ఎక్కువగా మాట్లాడుకునేది చంద్రబాబు అనే మనిషి, ఆయన 40 years నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి ఈసారి కూడా ఆయనే సీఎం అవుతాడు అనేటట్టు చెప్తున్నారు. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఇటు జనసేన నుంచి అటు బీజేపీ నుంచి మా వైపు అయితే సీఎం అభ్యర్థి కింద మేమైతే పవన్ కళ్యాణ్ ప్రపోజ్ చేస్తాం, మా వైపు నుంచి పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేటట్టు చెప్తున్నారు. కానీ ఏంటంటే ఇటు చంద్రబాబుకి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. కానీ సెకండ్ ఒపీనియన్ లో పవన్ కళ్యాణ్ కి హోమ్ మినిస్ట్రీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే హోమ్ మినిస్ట్రీ లా అండ్ ఆర్డర్ అంతా పవన్ కళ్యాణ్ చేతిలో అప్పచెప్తారు, సీఎం చైర్ లో చంద్రబాబు నాయుడు కూర్చుంటారు అండ్ హోమ్ మినిస్ట్రీ కింద పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సరి చేయాలని అంటే పవన్ కళ్యాణ్ వల్లే అవుద్ది. ఈ 5 ఏళ్ల అరాచక పాలనలో లా అండ్ ఆర్డర్ అనేది మొత్తం వ్యవస్థ అంతా నీరుగారిపోయింది. వ్యవస్థల్లో కూడా ఏ వ్యవస్థలో కూడా సరైన పటిష్టం కానీ అండ్ అకౌంటబిలిటీ కానీ ఏది లేకపోవడం వల్ల సపోజ్ ఒక సమస్య వచ్చి ఒక సామాన్య మానవుడు అనేవాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా కంప్లైంట్ ఇస్తే ఒక అధికార నాయకుడు అనేవాడు ఫోన్ చేస్తే ఆ కేసుని కనీసం ఎఫ్ఐఆర్ కూడా నోటీసు ఫైల్ చేయటం లేదు. అలాంటి నీచ రాజకీయాలు ఈ 5 ఏళ్లలో జరిగినాయి. ప్రజలకు ఏ విధంగా కూడా ఈ 5 ఏళ్లలో పోలీసు వ్యవస్థ పెద్దగా ఉపయోగపడలేదు. పైగా కొన్ని సందర్భాల్లో అసలు కనీసం పట్టించుకునే స్పందన కూడా లేదనేటట్టుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న వ్యవస్థని పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అయితే వన్ సైడ్ గా వ్యవస్థ అంతా ఒక కరెక్ట్ గా చేసుకొస్తాడని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఫైనల్ గా అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అన్నట్టు హోమ్ మినిస్ట్రీ కింద పవన్ కళ్యాణ్ ని కూర్చోబెడతారన్నట్టు. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు మేజర్ గా కీలకంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి త్రిబులర్. ఈ త్రిబులర్ అనే రఘురామకృష్ణరాజు గారిని ఖచ్చితంగా కూటమి అనేది లెగ్గుకొచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తే త్రిబులర్ ని అసెంబ్లీలో స్పీకర్ కింద కూర్చోబెడతారన్నట్టు చెప్తున్నారు. ఖచ్చితంగా అదే కానీ జరిగితే త్రిబులర్ ఆయన జగన్ ని ఒక రోజు ఒక ఆట ఆడేసుకుంటారు, అసెంబ్లీ సెషన్స్ లో ఒక ఆట ఆడేసుకునే అవకాశం ఉంది. ఫైనల్ గా అయితే మనం చూసుకుంటే 125 స్థానాలతో ఖచ్చితంగా గవర్నమెంట్ కూటమి ఫామ్ చేస్తుంది అన్నట్టు చెప్తున్నారు. ఇంకా లోకేష్ గారు అయితే ఉప ముఖ్యమంత్రి కానీ మాక్సిమం ఆల్రెడీ లాస్ట్ టైం ఆయన నామినేటెడ్ ఎమ్మెల్సీలో ఆయన ఐటీ మినిస్ట్రీ పదవి దక్కించుకున్నారు. ఈసారి కూడా ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఖచ్చితంగా ఆయనకి మళ్ళీ ఐటీ మినిస్ట్రీ తగ్గేటట్టు అవకాశాలు వస్తున్నాయి. ఖచ్చితంగా చూసుకుంటే మనకైతే మేజర్ గా మనకి కీలక పదవులు అనేవి ఫస్ట్ వచ్చేటప్పటికి సీఎం సీట్ వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారికి, 2 వచ్చి హోమ్ మినిస్ట్రీ వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారికి, 3 స్పీకర్ వచ్చేటప్పటికి రఘురామకృష్ణరాజు త్రిపులార్ రాజుకి, 4 నారా లోకేష్ గారు ఖచ్చితంగా అయితే మాత్రం ఐటీ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అన్నట్టు చెప్తున్నారు. ఏదేమైనా మనం వెయిట్ చేయాలి. జూన్ 4 వరకు వెయిట్ చేస్తేనే ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పొచ్చు. కానీ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఒక్కొక్క ఎగ్జిట్ పోల్ ఒక్కో రకంగా చెప్తున్నారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అనేవి ఈసీ బ్యాన్ చేయడం జరుగుతుంది అన్నట్టు చెప్తున్నారు. మనమైతే జూన్ 4 రిజల్ట్స్ రిలీజ్ అయిన వరకు మనమైతే వెయిట్ చూడాలి.